హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం జియో లాంచ్ చేసిన 2 కొత్త ప్లాన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఈ 2 కొత్త ప్లాన్స్ అందరికీ కాదు, ఎవరెవరికి వర్తిస్తాయో, వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటో, అసలు మనం ఇవి రీఛార్జ్ చేసుకోవచ్చో లేదో తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి. అంతేకాదు ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉపయోగపడే అవకాశం ఉంది. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు టాపిక్లోకి వస్తే, ఈ 2 కొత్త ప్లాన్స్ అందరికీ కాదని చెప్పుకున్నాం కదా. దానికి కారణం ఏంటంటే ఈ ప్లాన్స్ కేవలం జియో ఫోన్ యూజర్స్కి మాత్రమే. మీరు జియో సిమ్ నార్మల్ స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్నట్టయితే మీరు ఈ ప్లాన్స్తో రీఛార్జ్ చేసుకోలేరు. కేవలం జియో ఫోన్ యూజర్స్కి మాత్రమే లాంగ్ టర్మ్ ప్లాన్స్ అనమాట. అలా అని ఈ ప్లాన్స్ వల్ల జియో ఫోన్ యూజర్స్కి ఒరిగేదేం లేదు. వీటి వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమి రావు. అది ఎందుకో తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి. యాక్చువల్గా 2 కొత్త ప్లాన్స్లో ఒకటి 297 రూపీస్ ప్లాన్ అనమాట. ఈ 297 రూపీస్తో మీరు రీఛార్జ్ చేయించుకున్నట్టయితే 84 డేస్ వ్యాలిడిటీ వస్తుంది. అంతేకాదు ప్రతి 28 రోజులకి మీకు 300 ఎస్ఎంఎస్లు వస్తాయి. అంటే ఇక్కడ టోటల్గా 900 ఎస్ఎంఎస్లు వస్తున్నప్పటికీ కూడా మీకు ప్రతి 28 రోజులకి 300 ఎస్ఎంఎస్లు మాత్రమే వస్తాయి. 3 విడతలుగా 300, 300, 300 చొప్పున ఎస్ఎంఎస్లు వస్తాయి. ఇక మీకు డేటా కూడా ఉంటుంది ఈ ప్లాన్లో. ప్రతిరోజు కూడా 0.5 GB హై స్పీడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత 64 kbpsకి స్పీడ్ డ్రాప్ అవుతుంది. మీరు అన్లిమిటెడ్గా కాల్స్ చేసుకోవచ్చు. అది కాకుండా జియో యాప్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ అంతా కూడా నార్మల్గా ఫ్రీగానే వస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ ప్లాన్తో రీఛార్జ్ చేయించుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుందో లేదో తర్వాత చూద్దాం. ఇక నెక్స్ట్ ప్లాన్ 594 రూపీస్ ప్లాన్ అనమాట. ఈ ప్లాన్తో మీరు రీఛార్జ్ చేయించుకుంటే మీకు ఇంతకుముందు వచ్చే ప్లాన్ కన్నా డబుల్ బెనిఫిట్ ఉంటుంది. అంటే మొత్తం మీద 168 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. 6 నెలల వ్యాలిడిటీ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రతి 28 రోజులకి మీకు 300 ఎస్ఎంఎస్లు వస్తాయి అనమాట. ఎస్ఎంఎస్లు అన్ని ఒకేసారి మీకు ఇవ్వరు. ఈ ప్లాన్లో కూడా మీకు డైలీ 0.5 GB హై స్పీడ్ డేటా వస్తుంది. ఆ డేటా అయిపోయిన తర్వాత 64 kbpsకి డేటా స్పీడ్ డ్రాప్ అవుతుంది అనమాట. ఇక ఈ ప్లాన్లో కూడా మనకి అన్లిమిటెడ్గా కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. జియో యాప్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ ఫ్రీగానే వస్తుంది. ఇదంతా బాగానే ఉంది. మీరు గమనించినట్టయితే ఈ ప్లాన్స్లో మీకు ఎక్స్ట్రాగా బెనిఫిట్స్ ఏవి రావు. దానికి కారణం ఏంటంటే జియో ఫోన్కి సంబంధించి ఆల్రెడీ మనకి 99 రూపాయల ప్లాన్ ఒకటి ఉంది. ఈ 99 రూపాయల ప్లాన్స్తో కొత్తగా వచ్చిన ప్లాన్స్ని మీరు కంపేర్ చేసి చూసినట్టయితే మీకు 297 రూపాయల ప్లాన్ ఉంది కదా, ఇది 99x3. అంతేకాకుండా 584 రూపీస్ ప్లాన్ ఉంది కదా, ఇది 99x6. మీకు బెనిఫిట్స్ కూడా అదే విధంగా మల్టిప్లై చేశారు తప్ప ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమీ లేవు. సో మీరు ఒకేసారి రీఛార్జ్ చేసుకుందాం అనుకుంటే ఓకే, కానీ మీరు 99 రూపాయలు చేసుకున్న 297 రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసుకున్న బెనిఫిట్స్ అన్ని సేమ్గా ఉంటాయి. వ్యాలిడిటీ మాత్రమే మారుతుంది. సో నా వరకు నా సజెషన్ అయితే మాత్రం మీరు 99 రూపాయలతోనే రీఛార్జ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఆఫర్స్ను ఉపయోగించుకొని మీరు ఈ చిన్న చిన్న రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు పెద్ద రీఛార్జ్ చేసుకుందాం అనుకుంటే అది కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ జియో ఫోన్కి సంబంధించినంత వరకు మీరు కాల్స్ మాత్రం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటే 49 రూపాయలే బెస్ట్ ప్లాన్. డీటెయిల్స్ మీకు అర్థమై అనుకుంటున్నాను. ఈ ప్లాన్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక ఈ ఇన్ఫర్మేషన్ ఈ ప్లాన్స్ గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.